లాలాగూడ డిగ్రీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్యపై స్పందించారు కుటుంబ సభ్యులు. తమ పాప చదువులో టాపర్గా ఉండేదన్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదన్నారు మౌనిక తల్లి. ఇప్పటికే లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్నారు. తమకు న్యాయం చేయాలన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మౌనిక కుటుంబ సభ్యులు. చిన్న పాప లాంగ్ మెమో తీసుకోవడానికి పోయి వచ్చే వరకు నా బిడ్డ ఇట్లా చేస్తుంది. నా బిడ్డ ఇట్లా నన్ను ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినాము. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్ నుంచి వచ్చింది, బిడ్డను తీసుకొచ్చిందేమో మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటా మమ్మీ అంటే నేను నా భర్త పోయినాము. లాంగ్ మెమో తీసుకొని పోయినాము. వచ్చాక అర్ధ గంటలో నా బిడ్డ శవం అయిపోయింది. ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు. ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము. నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోలే ఇట్లా చేస్తుందని. నా బిడ్డ టాపర్ అన్నిట్లా. నా బిడ్డ క్లాసికల్ డాన్సరు, చదువులో ఫస్ట్. నా బిడ్డ కాలేజ్ నుంచి నేనే తీసుకొని వచ్చినాను. ఇంకా మమ్మీ డాడీ చిన్న చెల్లెది మెమో తీసుకురావడానికి వెళ్ళినారు నారాయణ కాలేజ్ కి, మా చిన్న చెల్లెది. అయితే వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా మా ఆమెకి చెప్పి స్నానంకి వెళ్తున్నా అని చెప్పినాను. ఆ రోజు ఎప్పుడులాగానే స్నానంకి వెళ్ళినాను. టీవీ ఆన్ చేసింది, టీవీ కూడా వస్తుంది అని చెప్పింది. సరే టీవీ చూస్తుంది కదా అని నేను స్నానం చేస్తున్నాను. ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ 2 డోర్స్ లాక్ ఉండే, ఇది పక్కది ఇంకోటి. డోర్లు లాక్ ఉండగానే ఇంకా ఏంది అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక 5 times డోర్ తీసినాను. అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది ఫ్యాన్. అప్పటి వరకు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. షాక్ లో నేనే దింపేసి మా బస్సు వాళ్ళందరినీ పిలిచి ట్రై చేసినాం. మా అన్నని పిలిచినాను. అప్పటికి ఇంకా డాక్టర్, ఇక్కడ తెలిసిన డాక్టర్ కూడా వచ్చినారు, లేదు అని చెప్పినారు. వాళ్ళ వచ్చిన ఫ్రెండ్స్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా 6 months 1 year నుంచి ఎవరు అంబాజీ లక్కీ అంట వాడి పేరు, ఇట్లా ఎంట పడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు అని చెప్పినారు. వాడు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో ఉంటాడంట. వాడు హరాస్ చేస్తున్నాడు, ఎంట పడుతున్నాడు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగితే. కంప్లైంట్ ఇచ్చే వచ్చినాము పోలీస్ స్టేషన్ లో, వాడి డీటెయిల్స్ ఇచ్చినాము.